లోగో ఎలా చేయాలో నేర్చుకున్నా, నేను తెలుగులో చెప్తాను. ఏంటది ఇప్పుడు మీరు లోగో మంచిగా ఉండాలి, మీరు యూట్యూబ్ చేయాలంటే ఇప్పుడు చెప్తా వినండి. నా లోగో ఎంత మంచిగా ఉందంటే మీకు అంత మంచిగా చేస్తాను. మీకు కూడా, మా తమ్ముడు కూడా చేస్తాను. ఇప్పుడు మీకే బ్యాలెన్స్. ఇప్పుడు ఏమంటే ఫస్ట్ వాలెట్లోకి వెళ్ళి మీకు నచ్చిన డ్రెస్సు ఇక్కడ పెట్టుకోండి. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్కి ఎంత స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పిస్కార్ట్కి వెళ్ళాలి. మీకు యాప్ చూపిస్తాను. యాప్ ఏది, ఈ యాప్ పేరు నాకు తెలీదు, వెళ్ళాను. చిచ్చి అదే ఫస్ట్ మనం ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసాం కదా, అందులోకి వెళ్ళి మీరు ఇది క్రాప్ చేసుకోవాలి. మీరు క్రాప్ చేసుకుంటున్నారు. ఇలాగైతే చేసుకోండి. తర్వాత సేవ్ అని నొక్కండి. తర్వాత ChatGPTకి వెళ్ళండి. ChatGPT తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద నొక్కేసి ఫొటోస్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం క్రాప్ చేసుకొని ఫోటో ఉంటుంది కదా, అదే ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దిస్ వన్ ఫోటో మేక్ anime ఆర్ కార్టూన్ అని నొక్కేయండి. తర్వాత నొక్కేసి వెయిట్ కొంచెం ఆగండి, అదే మనకి ఇస్తుంది. ఇప్పుడు మొత్తం పిస్కార్ట్లోనే మీకు లోగో బాగుండాలంటే మీకు అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారా? చెప్తానులే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆయన క్రియేట్ అవుతుంది. మా తమ్ముడికి అలాగే క్రియేట్ చేసి ఇచ్చాం. మా తమ్ముడు ఫోటో కూడా నేను మా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, చూడండి గాయ్స్. మా తమ్ముడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. నాకైతే ఇగోండి ఎలాగైతే రెడీ అయ్యింది. నాకైతే బాగా నచ్చింది. ఇందులోకి వెళ్ళి ఇలా డబుల్ ట్యాప్ చేసి సేవ్ అని నొక్కిస్తే సేవ్ అని అయిపోద్ది, ఇమేజ్ సేవ్డ్ అని. ఇప్పుడు ఈ యాప్లోకి వెళ్ళిపోవాలి. పిస్కార్ట్ వెళ్ళాసా ఫస్ట్ ఎడిట్ టేప్ ఫోటో అని నొక్కండి. ఎడిట్ టేప్ ఫోటో నాకు కొంచెం లాగ్ అయితే అవుతుంది. తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇది నొక్కండి. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ చిన్న ఫోటో కొన్నిసార్లు యాడ్ వస్తుంది. ఇలా స్క్రోల్ చేసుకొని వెళ్తే యాడ్ ఫోటో అని వస్తుంది. యాడ్ ఫోటో అని వచ్చాక మీరు ఇలా నొక్కేసి ఇక్కడ మీరు ఎలా వెళ్తే కటౌట్ అని ఉంటుంది. దాని తర్వాత షేప్ ఇది జుట్టు వరకు పెట్టుకోండి. రివర్స్లో చేసి జుట్టు వరకు పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకోండి జుట్టు, మీకు ఎంత ఇష్టం అంతవరకు. ఇప్పుడు తర్వాత ఎరేజ్ చేసేయండి. మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు, నా దగ్గర డబ్బు లేవు కాబట్టి నేను ఇలా చేస్తున్నా.
నేను ఎలాగే చేసి మంచి లోగో తెచ్చుకుంటున్నా. మీరు అడగవచ్చు బ్రో, నీకే ఏంటది మీరు ఎలాగ అడగచ్చు బ్రో, మీరే దాచుకోకుండా మా కింద చెప్తున్నారంటే మాకు ఒక సబ్స్క్రైబర్ అంటే మాకు ప్రాణం, అందుకే. ఓకే, బాగానే వ్యూస్ వస్తుంది. బస్సులో మేము వెళ్తున్నాం కదా, ఒక వీడియో చేస్తాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయాక డౌన్లోడ్ బటన్ నొక్కాక డన్ అని నొక్కేయండి. తర్వాత ఇక్కడ ఒక చిన్న యాడ్ వస్తుంది, దాన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేస్తారా, ఇప్పుడు ఆటోమేటిక్ బ్యాక్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఏ ఫోటో నొక్కండి. తర్వాత బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి థండర్ అని నొక్కండి. నేనైతే ఆల్రెడీ నొక్కి పెట్టుకున్నా, మీకు ఇక్కడ ఏటేటి ఉండాలో మీరు పెట్టుకోండి. నేనైతే బ్లూ కలర్ బ్లూ కాదు, మంచి కలర్ పెట్టుకుంటున్నా, లేదంటే ఇది పెట్టుకుంటున్నా. ఈ నీట్గా పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు మా తమ్ముడు పిచ్చెక్కి అరగరుస్తున్నాడు. తర్వాత ఈ ఫోటో యాడ్ చేసి ఇలా పెట్టుకోండి. ఫస్ట్ లేయర్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఇది ఆప్షిట్ చేయాలి. ఎందుకు అనుకున్నారు, ఇది లాక్లో పెట్టేసేయండి. ఇంకా పని అయిపోయిందని లాక్లో పెట్టేసి, నేనైతే ఇది పెద్ద చేసుకుంటున్నా. 50లో పెట్టుకోండి, 60 ఇంకా లాక్ చేసేయండి. లాక్ చేశాక ఇంకా ఏం చేయాలంటే ఇంకా యాడ్ ఫోటో అని మళ్ళీ నొక్కండి. నొక్కాక ఇలాగ వస్తుంది. మీరు ఇలా చేసుకోవాలి, మీకు సెట్ అయినట్టు. అప్పుడు అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు టెక్స్ట్ సారీ ఎందులో కాదు, లాస్ట్లో టెక్స్ట్. ఇప్పుడు స్టిక్కర్స్లోకి వెళ్ళి ఏంటది, మీకు మీరు ఏ లైట్ పెట్టుకున్నారో, నేను బ్లూ పెట్టుకున్నాను కదా, బ్లూ లైట్ అని నొక్కుతున్నా. BLUE బ్లూ లైట్ అని నొక్కుతున్నా. బ్లూ లైట్ నేనైతే ఇదే ఇలా సైడ్కి పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ అలాగే అన్నీ పెట్టేసుకోండి. ఇది కూడా సేమ్ అక్కడే పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ స్టిక్కర్ మీద నొక్కండి. ఇదేమో ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి, ఇప్పుడు నా ఛానల్ పేరు ఏంటి, చరణ్ ఎడిట్, చరణ్ ఎడిట్ అని పెట్టుకుంటా. మీకు ఇలా రాకూడదు, రాదే అనకండి. ఇక్కడ సిఆర్ మీద క్లిక్ చేసి మీకు డబ్బులు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు, డబ్బులు లేకపోతే నాలాగే. ఇప్పుడు ఏటి నొక్కుతారంటే మీకు నష్టమే ఉంది. నేనైతే ఓపెన్ అయితే బ్లాక్ అని నొక్కుతా, ఇది కాదు నేను నొక్కుతాను. నొక్కిసాక ఇప్పుడు కలర్లోకి వెళ్ళి గ్రాడ్నర్ నొక్కి చరణ్లోకి వెళ్ళి ఇది లాస్ట్లో పెట్టేసుకోండి. స్ట్రోక్లోకి వెళ్ళి ఇప్పుడు మీ ఇష్టమైన ఇక్కడ మీ కలర్ రేట్ పెట్టుకున్నారా, ఆ కలర్ పెట్టుకొని ఫుల్ పెంచేయండి. పెంచారా, ఇది కొంచెం
ఇలా చేసుకోండి. అంతే అంతే గైస్. ఈ వీడియో నచ్చితే తర్వాత లాస్ట్లీ డౌన్లోడ్ బటన్ నొక్కి డన్ అని నొక్కియండి. తర్వాత చిన్న యాడ్ వస్తుంది, మీరు స్కిప్ చేస్తాను. నేను ఫోటో వస్తుంది, ఇప్పుడు ఆగని చూపిస్తా. గ్యాలరీ ఎలాగున్న ఫోటోని ఎలా మార్చాము. అంతే గైస్. ఈ వీడియోకి అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అదే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటాను మరి, బాయ్. ఇలా టిప్స్ అండ్ మోర్ టు సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.